పెద్దపడుగుపాడు చంద్రమౌళి నగర్ లో తెలుగుదేశం పార్టీ నాయకుడు వెన్నకొండ రాఖీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఎన్టీఆర్ నిలిచారని కొనియాడారు. పేదల సంక్షేమం, మహిళల అభివృద్ధి కోసం ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా పడుగుపాడు గ్రామంలోని చంద్రమౌళి నగర్లో ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు 1982లో తెలుగుదేశం పార్టీని ప్రారంభించడం జరిగింది. అంతకుముందు తెలుగు వాళ్ళంటే ఢిల్లీలో లెక్కలేనితనంగా చూస్తూ తెలుగు వాళ్ళని కనీసం విలువ ఇవ్వకుండా అప్పుడున్న ఇందిరాగాంధీ గారు తెలుగు వాళ్ళని చిన్నచూపు చూస్తూ ఉండింది. ఆనాడు ఢిల్లీకి ఏ తెలుగువాడు వెళ్ళినా మీరు మద్రాసీలు అంటే అది తీవ్రంగా ఎన్టీ రామారావు గారికి వేదనకు గురి చేసి తెలుగువారు కాదు, మద్రాసీలు కాదు, ఆంధ్రలో మేమంటా అని చెప్పి చాటి చెప్పేదానికి తెలుగుదేశం పార్టీ పెట్టారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అధికారంలోకి వచ్చి ఏదైతే తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండిందో ఆ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. అదేవిధంగా సమితిని రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొని వచ్చారు. మండల వ్యవస్థను తీసుకొని వచ్చి బీసీలకు పెద్దపీట వేసింది నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా చూసుకుంటే నందమూరి తారక రామారావు గారు కిలో 2 రూపాయలకే బియ్యం మంజూరు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ ఎంతో వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన స్ఫూర్తితో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని తీసుకొని వచ్చి ఇవాళ మనం ఏ రంగంలో ముందున్నా సరే టెక్నాలజీని ఇంత అభివృద్ధి చెందడంలో భాగస్వామ్యం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనను మళ్ళీ స్ఫూర్తిగా తీసుకుంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నూతనంగా ఎన్నికైన మా లోకేష్ బాబు గారు ఈరోజు విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి గవర్నమెంట్ స్కూల్లో మనం 10th క్లాస్ పర్సంటేజ్ చూస్తే ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్ ముందుకు వచ్చున్నాయి. వీళ్ళందరితో పాటు కోవూరు నియోజకవర్గంలో శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అలు పెరగకుండా కృషి చేస్తూ మేము రాజకీయాలకు కాదు, మేము సేవ చేసేదానికి వచ్చామని చెప్పి ఏ ఊరికి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా సరే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ జనాల్లోకి ముందుకెళ్తూ ఈ ఒక తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకోబోతున్న మా నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా మహానాడు జరుపుకుంటున్నారు. ఆ మహానాడు జరుపుకోవాలని తెలుగు బిడ్డలకు తెలియజేసిన పౌరునీయులైన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ మహానాడు జరుపుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వర్గీయులు నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాంటి పెద్దలు 103వ జయంతి సందర్భంగా పొడుగుపాడు చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో సీనియర్ నాయకులు టీడీపీ వెన్నకోటి రాధాకృష్ణ గారు, మైనార్టీ నాయకులు షేక్ ఫిరోజ్ గారు ఆధ్వర్యంలో గిరిజనులందరూ ఈరోజు నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా బలుగు బలహీన వర్గాలు ఈరోజు ఎంతో కొంత అభివృద్ధి చెందుతున్నాయనంటే దానికి కారణం స్వర్గీయులు నందమూరి తారక రామారావు గారు. గతంలో పెన్షన్ పథకం తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా గృహ నిర్మాణాలు కానీ ఈరోజు కిలో బియ్యం రూపాయికి 2 రూపాయలకి వస్తున్నాయంటే దానికి కారణం ఆ రోజు ఆయన చేసిన కృషి వల్ల ఈరోజు తెలుగు జాతి ప్రపంచ స్థాయిలో చెప్పుకోదగ్గ రాష్ట్రంగా ఎదుగుతుందనంటే అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్ర కావచ్చు, ఏ రాష్ట్రం అయినా తెలుగు వాళ్ళంటే ముందు గుర్తొచ్చే వ్యక్తి నందమూరి తారక రామారావు గారిని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి మహనీయులు తెలుగువారిలో పుట్టడం తెలుగువారు చేసుకున్న అదృష్టం. ఏ రంగంలో ఉన్నా
తెలుగువారు ముందుంటారని చాటి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. రాజకీయాల్లో కావచ్చు, అటు సినీ రంగంలో కావచ్చు, మంచి చెడులో కావచ్చు, పేదలను ఆదుకోవడంలో కావచ్చు, ప్రతి దాంట్లో ముందుండే వ్యక్తి. ఆ రోజుల్లో నడిపించి ఈ రోజు తెలుగుదేశం పార్టీని నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా ఆయన ఆశయాలను ఈ రోజుకి అయినా మన మధ్య లేకపోయినా నడిపిస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. వాళ్ళ నినాదాలు, వాళ్ళ ఆశయాలు ఈరోజు తెలుగు జాతిలో బతుకున్నాయి, నెల్లూరు జిల్లాలో బతుకున్నాయి అంటే కారణం అది బీపీఆర్ వాళ్ళ వల్లనే తెలియజేస్తున్నాను.